రాష్ట్రానికి ప్రధాన కంపెనీ ఎరువుల బస్తాయి కొంత నత్రజని కాస్త భాస్వరం పొటాష్ కలిపి నింపేస్తున్నారు. లారీల్లో పల్లెలకు తెచ్చి అమ్మేస్తున్నారు. రైతులు వాటిని కొని పొలాల్లో చల్లుతున్నారు. అందులో ఏముందో పనిచేస్తుందో లేదో రైతులకు తెలియదు. పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది, దిగుబడి మాత్రం రాదు. తాము చెల్లించి నకిలీ ఎరువులను రైతులు తీసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గతంలో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ ఎరువులు బయటపడ్డాయి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లిలోనూ ఈ అక్రమం వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట నుంచి జూలై 31న ఓ లారీలో ఎరువుల బస్తాలు తీసుకొచ్చి కాంప్లెక్స్ కు ఎరువులను నమ్మించి విక్రయిస్తుండగా జిల్లా వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించారు. ప్రధాన కంపెనీ పేరుతో ఉన్న బస్తాల్లో నింపారు. వాటికి బిల్లు లేవు. వ్యవసాయ శాఖ వాటిని స్వాధీనం చేసుకుని నమూనాలు తీసి తాడేపల్లిగూడెంలోని ల్యాబ్లో పరిశీలించగా నిర్దేశిత ప్రమాణాల మేరకు లేవని తేలింది. సంబంధిత వ్యాపారులు గతంలోనూ ఇలాగే విక్రయించారు. 4 రకాల ఎరువుల్లో దేనిలోనూ ప్రమాణాల మేరకు పోషకాలు లేవని నివేదికలో వెల్లడైంది. తేమ ఎక్కువ, నత్రజని, భాస్వరం, పొటాషియం తక్కువే ఉన్నాయి. మూతపడిన ఎరువుల కర్మాగారాలు, మిక్సింగ్ యూనిట్లలో వీటిని తయారు చేసే కంపెనీ సంచుల్లో నింపి విక్రయిస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. పట్టుబడిన సరుకులో నత్రజని, భాస్వరం, పొటాష్ కొంత ఉంది. దీనిపై కేసు పెట్టి డ్రైవర్ను అరెస్ట్ చేశారు. లారీ సీజ్ చేశారు. అయితే సరఫరాదారుల్ని గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీస్, వ్యవసాయ శాఖలు మీనమేషాలు లెక్కిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం లైవ్ లో అందిస్తారు. కావచ్చు. 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అయితే ఈ ఎరువులకు సంబంధించిన అయితే టాపిక్ అయితే బర్నింగ్ ఇష్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే యూరియా సప్లై చేసే పరిస్థితుల్లో అయితే ఈ 2 రాష్ట్రాలు కూడా అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటూ ఒక పక్కన యూరియా ఏదైతే ఉందో రైతులకి సరఫరా చేయవలసినటువంటి, ప్రభుత్వం చేయవలసినటువంటి ఏదైతే యూరియా ఉందో, యూరియా అయితే ఒక పక్కన కొరత ఉంటే, మరో పక్కన ఎవరైతే దళారులు ఉన్నారో బ్లాక్ మార్కెట్ లో నాణ్యత లేని ఎరువులను సరఫరా చేస్తూ రైతులు మోసం చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, లేకపోతే ప్రకాశం కావచ్చు, లేకపోతే ఇటు కృష్ణా జిల్లా కావచ్చు. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఏలూరు జిల్లాలో కూడా ఈ నకిలీ దందా అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే చంద్రపూడి నియోజకవర్గం ఉందో, నియోజకవర్గానికి సంబంధించిన లింగపాలెం మండలంలో కూడా ఈ నకిలీ ఎరువులు పంపిణీ సరఫరా చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది దళారులు ఉన్నారో వారిని అయితే ఇటు వ్యవసాయ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై, అదేవిధంగా ఎవరైతే టాస్క్ ఫోర్స్ కూడా వాళ్ళు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఏదైతే నాణ్యత లేని ఎరువులను సరఫరా చేస్తూ అనేక లక్షల రూపాయలు సంపాదిస్తున్న నకిలీ దళారులు ఉన్నారో ఆ దళారులు అయితే పెద్ద మొత్తంలో ఇటు గ్రామ స్థాయిలో అన్ని చోట్ల కూడా ఎవరైతే ఇటు ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సంబంధించినటువంటి ఎరువులు వ్యాపారం చేసి ఎవరైతే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నారు వాళ్ళని ఆసరాగా తీసుకుని వారికి ఈ నకిలీ ఎరువులను సరఫరా చేస్తున్నటువంటి ముఠా అయితే గుట్టురట్టు అయిన పరిస్థితి అయితే. మొత్తానికి ఇటువంటి నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నప్పుడు కూడా ఇటు వ్యవసాయ అధికారులు కావచ్చు, లేకపోతే సివిల్ సప్లై అధికారులు కావచ్చు, లేకపోతే పోలీస్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్లు కూడా ఈ రైతులకు సంబంధించినటువంటి ఎరువులు సరఫరా చేస్తున్న ముఠా మీద కన్నేసి లేకపోతే వారి మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన అయితే లేనటువంటి పరిస్థితి. మొత్తానికి దీని ఇంపాక్ట్ అయితే మొత్తం రైతుల పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నకిలీ ఎరువులు వాడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పంట చేతికి వస్తుంది అన్న టైంలోనే పంట నాణ్యమైన పంట అయితే చేతి రాకపోవడం, అదేవిధంగా మధ్యలోనే మొక్క పెరగటం, దాని నుంచి వచ్చే ప్రతిఫలాలు రానటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి డబ్బు అయితే అధికంగా గుంజుతున్నటువంటి నకిలీ ఎవరైతే ఎరువులు సరఫరా చేసే ముఠ ఉందో వాళ్ళు డబ్బులు వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు టోటల్ గా అయితే రైతులు అయితే నష్టపోతున్న పరిస్థితి. దీనిపై ఇటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేయవలసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్లు వారు కూడా చూసి చూడనట్టు పోయినటువంటి పరిస్థితిలో ఇప్పటికే రైతులకి సంబంధించినటువంటి ఎరువులు కొనడం, ఎరువులు మనం చూసుకోవచ్చు. ఇటు యూరియా కొరత అయితే పెద్ద ఎత్తున ఉంది.